మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పండగ పూట నా బిడ్డలతో పాటు నా అల్లుళ్ళు కూడా రావడంతో ఇల్లంతా కళకళలాడిపోతోంది. నువ్వు వచ్చి అడిగిన తర్వాత మావయ్య గారు ఒక్క మాట కూడా అనకుండా వెంటనే వెళ్ళమని చెప్పారు కదా. ఆయన పెద్ద మనిషి అమ్మా. మనమేంటి, మన పరిస్థితి ఏంటనేది ఆలోచించకుండా సంతోషంగా వెళ్ళిరండి అన్నారు. అమ్మా, ఈ అక్షంతలు తీసుకెళ్లి బయట పక్షులకు పెట్టమ్మా. ఇవి మొన్న కళ్యాణానికి కలిపినవి, గురువుగారే ఇచ్చారు. వీటిని జాగ్రత్తగా కిందెక్కడా పడనివ్వకుండా గోడ మీద పెడితే ఏవైనా పక్షులొచ్చి తింటాయి. పో. సరే అమ్మా. మంచి టైం. అవకాశం ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూశాను, దొరికేసింది. ఏంటవి? అక్షింతలు. ఎవరి పెళ్ళి? నాదే. వస్తావా? నీ పొగరు మాత్రం తగ్గట్లేదు. నీలాంటోళ్ళు కనిపిస్తే పొగరు తన్నుకుంటూ బయటకొస్తుంది. ఏం చేయమంటావు చెప్పు? పోయి పని చూసుకోపో. అమ్మో 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 అమ్మో, చూసారా చూసారా ఇదెంత పనిచేసిందో. అందుకే ఇలాంటి కొంపలకి రాకూడదనేది. ఏమైందమ్మా? ఏం జరిగింది? ఇంకేం జరగాలి చూస్తున్నారుగా. పట్ట పగలే మా వరుణ్ మీద పట్టవే కాకుండా అక్షంతలు తెచ్చి మీద పోసేసింది. అసలు ఏమనుకుంటుంది ఈమె? ఏ అక్కల బాటలోనే ఇది కూడా మా ఇంటి కొడలుగా వచ్చేద్దామనా? మీరెంత మిస్తా ఎంత. ఏదో ఒక కారణంతో మొత్తానికి మా బావగారింట్లో అడుగు పెట్టేస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా మీ ఇష్టానికి మీరు మాట్లాడేస్తున్నారు. అసలు అక్షంతలు ఎందుకు పడ్డాయి? నా చెల్లెలు ఎందుకు వరుణ్ మీద పడింది? ఎందుకా? కావాలనే పడింది. నీ చెల్లెలి మెంటాలిటీ నేను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. మీ ఇద్దరూ ఎలాగో ప్లాన్ చేసి మా మావయ్య గారింటికి చేరారు. తను కూడా అదే రూట్ ఫాలో అవుతోంది. వరుణ్ణి లైన్లో పెట్టాలని చూస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? దాన్ని బెదిరిస్తారేంటి? కళ్ళ ముందు కనిపిస్తుంటే పట్ట పగలని కూడా లేకుండా వాడి మీద పడి ముద్దు కూడా పెట్టింది. ఏంటి ముద్దు పెట్టిందా? వర్ష అక్క, వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు. నేనేదో అనుకోకుండా కాలు జారి పడ్డాను. దానికే వీళ్ళు లేనిపోని కథలు అల్లుతున్నారు. ఏం జారిపడ్డావు? నడిచేటప్పుడు చూసుకునే పనిలే. ఇదేమన్నా పెద్దిల్లా? జానడంత ఇంట్లో కూడా చేతకాక వయ్యారంగా నడుస్తుండావా? అసలు మీరు పండక్కి పిలిచినారా, లేకపోతే దీన్ని కూడా మా ఇంటికి కోడలిగా పంపిద్దామని పిలిచుండారా? చూడండమ్మా, శుభమా అంటూ మహాశివరాత్రి పండుగ రోజు నా అల్లుళ్ళని, నా బిడ్డల్ని పిలుచుకోవాలి అనుకున్నాను. మీ కుటుంబం అంతా కలిసి మా ఇంటికి రావాలనుకున్నానమ్మా. అంతే తప్ప ఇలాంటి చిల్లర బుద్ధులు మాకు లేవమ్మా. అత్త, దీనిలో తన తప్పేం లేదు. నేనేదో ఫోన్ చూసుకుంటూ ఉంటే తన కాల్ జారినట్టుంది, నా మీద పడింది. దానికి ఎందుకు ఇంత పెద్ద న్యూసెన్స్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంతే,
ఇలాగే మీరందరూ వీళ్ళని వెనకేసుకురండి. 4 రోజుల తర్వాత ఆ పిల్ల కూడా వచ్చి నీ భార్యగా ఆ ఇంట్లో చేరుతాయి. ఇప్పుడు తనేం చేసిందని మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు? ఇంకేం చేయాలి బావా, ఈ రోజు మీద పడింది, రేపు వరుణ్ణి పెళ్లి చేసుకుని ఏకంగా ఇంట్లోకి అడుగు పెట్టేస్తుంది. అలాంటి ఉద్దేశం నాకు లేదు. నేను చదువుకుంటున్నాను. నా చదువు పూర్తయ్యే వరకు నాకు అలాంటి ఆలోచన పొరపాటున కూడా రాదు. మా అన్నయ్య కష్టపడినట్టు మా అక్కయ్యలు కష్టపడుతున్నట్లు కష్టపడాలని నాకు లేదు. నేనైనా బాగా చదువుకొని నా కుటుంబానికి తోడుగా ఉండాలనుకుంటున్నాను. అసలు ప్రేమలు గీమలు అనేవి నా జీవితంలో ఉండవు. అవునవునమ్మా, ఇలాంటి మాటలు చాలా చెప్పింది మీ చిన్నక్క కూడా. కానీ చివరికి ఏమైంది? ఆడకి ఈడకి తిప్పి మా చిరుని బుట్టలో వేసుకుని మా గుటికే చేరింది కదా. నోరుమూయండి. రండి బావగారు, సమయానికి వచ్చారు. చూసారా వీళ్ళెంత పని చేశారో? ఏదో పండగని ఇంటికి పిలిచారు. తీరా చూస్తే ఇదిగో ఈ 3వ పిల్ల మన వరుణ్ మీద పడి ముద్దులు పెట్టేస్తుంది. మర్యాదగా మాట్లాడండి. అలాంటిదేం జరగలేదని వరుణే చెప్తున్నాడు. మీ ఇష్టానికి మీరే మాట్లాడుతున్నారే. ప్రాణం పోయినా సరే వరుణ్ణి పెళ్లి చేసుకునే అవకాశమే లేదు. ముందు నా చదువు, నా లక్ష్యం, నా కుటుంబం తర్వాత ఏదైనా. ఎప్పుడు ఏదో ఒక సమస్య సృష్టించడం, గొడవ చేయడం మీకు బాగా అలవాటైపోయింది. ఆ ఇంట్లోనే అనుకుంటే ఈ ఇంట్లో కూడా మనశ్శాంతిగా ఉండనివ్వరా మీరు? ఆ అమ్మాయి అంత కరాఖండిగా చెప్తుంది, తప్పు చేయలేదని వాడు చెప్తున్నాడు. ఏమీ జరగకుండానే ఏదో తప్పు జరిగినట్టు మాట్లాడుతున్నారే. అన్నపూర్ణ, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ బుద్ధి తెలుసు కదా. మన ఇంట్లో కూడా ఇలాంటి గొడవ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా. పెద్దదాని వయ్యుండి నువ్వు ఇది పద్ధతి కాదని వాళ్ళకి చెప్పాల్సింది పోయి చూస్తూ ఊరుకున్నావేంది? అది కాదునా, కళ్ళ ముందు అగుపించేసరికి వాళ్ళు చెప్పేది నిజమే అనుకున్నాను. వాళ్ళు ఎప్పుడైనా నిజం చెప్పడం నువ్వు చూసావా? విజయశాంతి మీదో, దుర్గ మీదో, లేదంటే నీ అల్లుడి మీదో ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు కదా. ఒక్కసారి నమ్మాలి, 2 సార్లు నమ్మాలి, మరి ఇన్నిసార్లా? అంకుల్, నిజంగానే నేను కావాలని చేయలేదు. చూసుకోకుండా కాలు జారింది అంకుల్. స్లిప్ అయి తన మీద పడ్డాను. చేతిలో ఉన్న అక్షింతలు తన మీద పడ్డాయి. దానికి వాళ్ళు ఏవేవో కథలల్లి ఇలా గొడవ చేస్తున్నారు.